వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం ఎరుపెక్కింది. ఆర్సీబీ ప్లేయర్స్ బౌలింగ్లో వికెట్స్ కూల్చివేత, బ్యాటింగ్లో బౌండరీల మూతతో హోరెత్తిపోయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి ఛాంపియన్స్గా సత్తా చాటింది. ఆన్ బాస్ ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్లో ఒకే ఓవర్లో రషీద్ 2 వికెట్స్ కూల్చి మ్యాచ్ని మలుపు తిప్పుదామనుకున్నాడు. కానీ ఇంకా చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ క్రీజ్లో ఉండగా అది అసాధ్యం అని చాలా త్వరగానే అర్థం చేసుకున్నాడు. ఆన్ బాస్ ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ గెలవడంలో కింగ్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దగ్గరుండి బెంగళూరుని మరోసారి విజేతను చేశాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ బ్యాటర్స్ని గజ్జా వణికించేశారు ఆర్సీబీ బౌలర్స్. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్ని 10 పరుగులకే పెవిలియన్కి పంపాడు హెజల్వుడ్. ఆ తర్వాత 12 రన్స్ చేసిన సాయి సుదర్శన్ని స్వింగ్ కింగ్ భువి బోల్తా కొట్టించేశాడు. దీంతో జీటీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయిన వాళ్ళ ఓపెనర్స్ పవర్ ప్లేలోనే పెవిలియన్కి చేరిపోవడంతో మళ్ళీ కోలుకోలేకపోయింది గుజరాత్. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. తనకి ఏ ఒక్కరు కూడా తోడుగా నిలబడలేకపోయారు. దాంతో జీటీ 20 ఓవర్స్లో కేవలం 155 రన్సే చేసింది. 8 వికెట్స్ కోల్పోయి ఇక ట్రోఫీని అందుకోవాలి అంటే ఆర్సీబీ టార్గెట్ 156. ఈ టార్గెట్ ఛేదన కోసం బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ జీటీ బౌలర్స్పై విరుచుకుపడ్డారు. విరాట్ అయితే రాబాడాని టార్గెట్ చేసి 4th ఓవర్లో విధ్వంసం చేసేశాడు. వరుస బంతుల్లో 4, 6, 4తో వీర విహారం చేశాడు. అందులో నో లుక్ షాట్తో కొట్టిన 6 అయితే నెక్స్ట్ లెవెల్. అటు వెంకటేష్ అయ్యర్ కూడా బ్యాట్ని జులిపించడంతో ఆర్సీబీ 5 ఓవర్స్లోనే 63 రన్స్ దంచేసింది. దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది అనుకున్న లోపే 32 రన్స్ చేసిన వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. దేవదూత్ పడుకల్ ఒక్క పరుగుకే అవుట్. ఆ తర్వాత 15 రన్స్ చేసిన పటిదార్, కృణాల్ పాండ్యాలు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరడంతో మ్యాచ్లో ట్విస్ట్ ఏమైనా ఉందా అనిపించింది. బట్ చేజ్ మాస్టర్ క్రీజ్లో ఉండగా ఆపోజిట్ టీంకి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఎక్కడిస్తాడు? కింగ్ కోహ్లీ మరోసారి తనని చేజ్ మాస్టర్ అని ఎందుకంటారో నిరూపించుకున్నాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా పట్టు వదలని విక్రమార్కుల్లా క్రీజ్లో పాతుకుపోయి మైండ్ బ్లోయింగ్ 6తో ఆర్సీబీకి విజయాన్ని అందించడమే కాదు, తన స్టామినాతో మరో ట్రోఫీని అందించాడు. 156 పరుగుల టార్గెట్ చెదరలో కింగ్ కోహ్లీ ఒక్కడే 3 సిక్స్లు 9 ఫోర్లతో 75 రన్స్ దంచేశాడంటేనే అర్థం చేసుకోండి మ్యాచ్ని కింగ్ ఎలా డామినేట్ చేశాడు అని. మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 ఓవర్స్ మిగిలుండగానే 5 వికెట్స్ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ని చేజిక్కించుకుంది. మరి బాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఛాంపియన్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫీలింగ్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.